ఇక ట్రాఫిక్ అండి. సాధారణంగా విశాఖపట్నం అనగానే ట్రాఫిక్ జామ్లు, రోడ్ యాక్సిడెంట్స్, చనిపోవడం మీకు రికార్డ్సే చెప్తున్నాయి. దీనికి అంటే రీజన్ ఏంటంటే స్టూడెంట్స్లో నిర్లక్ష్యం అనుకుంటారా, లేదా పేరెంట్స్ నిర్లక్ష్యం అంటారా? మనకి విశాఖపట్నం సిటీలో మనకేంటంటే నేషనల్ హైవే రోడ్డు 73 కిలోమీటర్లు విశాఖపట్నం సిటీ గుండా వెళ్తుంది. మనకి గోస్తని రివర్ తగరపొలస దగ్గర స్టార్ట్ చేసి మనకి అనకాపల్లి దగ్గర సాలివానిపాలెం అని చెప్పి లంకిలపాలెం దాటాక ఉంటుంది. మనకి విశాఖపట్నం సిటీ బార్డర్ అనమాట. 73 కిలోమీటర్స్ మొత్తం మనకి ఒరిస్సా నుంచి వెస్ట్ బెంగాల్, విజయనగరం, శ్రీకాకుళం నుంచి టువర్డ్స్ విజయవాడ వెళ్ళిన ట్రాఫిక్ అంతా కూడా మనకి చెన్నై టు హౌరా హైవే మీకు మధ్యలో వెళ్తుంది, సిటీ మీదుగా వెళ్తుంది. ఇది కాకుండా మనకి బీఆర్టీఎస్ రోడ్డు ఒక 43 కిలోమీటర్లు బీఆర్టీఎస్ రోడ్డు ఉంది. ఇవి కాకుండా ఇంటర్నల్ రోడ్స్ 1000 కిలోమీటర్స్ పైన ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి, జీవీఎంసీ రోడ్స్. మనకి ఒకప్పుడు పాపులేషన్ ఇవన్నీ తక్కువ. ఇది కాకుండా మీకు బీచ్ రోడ్ ఉంది కదా 32 కిలోమీటర్లు, బీచ్ రోడ్డు 30 కిలోమీటర్లు ఉంది. ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా 1000 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఏంటంటే వాహనాలు విపరీతంగా పెరిగాయి, పాపులేషన్ పెరిగింది. ఒకప్పుడు తక్కువ పాపులేషన్ ఉంది, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అయింది. ఇప్పుడు 30 lakhs అబవ్ పాపులేషన్ ఉంది, వాహనాల సంఖ్య పెరిగింది. దానికి తగ్గట్టుగా మనకి రోడ్లు ఇవి అంత దీనిగా పెరగలేదు. అంటే వెహికల్స్ ఇంక్రీజ్ అవుతుంది, రోడ్ స్పేస్ మాత్రం ఇంక్రీజ్ అవ్వలేదు. దానివల్ల మనం ఏంటంటే ఈ ఉన్న రోడ్లలోనే ఈ పెరిగినటువంటి జనాభా ట్రాఫిక్ దీనంతా కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దానికి సంబంధించి వివిధ రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుని ఎప్పటికప్పుడు మనం ట్రాఫిక్ రెగ్యులేషన్కి ప్రశాంతంగా జరుగుతుంది. కానీ విశాఖ కమిషనరేట్లో ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు కాబట్టి కమిషనర్ గారు ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఆ 2 ప్రాజెక్టులు మీరు ఇన్ఛార్జ్ అన్నారు, ఒకసారి ఆ 2 ప్రాజెక్ట్ గురించి చెప్పండి. ఇందులో ఫస్ట్ది ఏంటంటే సురక్షిత ప్రయాణం అనేటువంటి కాన్సెప్ట్ని సిపి గారి ఆదేశాల మేరకు మేము అడాప్ట్ చేయడం జరిగిందండి. అది ఫిబ్రవరి నుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఏంటంటే మాకు ఫస్ట్ మనకి విశాఖపట్నం సిటీలో మాకు ట్రాఫిక్ విభాగానికి సంబంధించి ఒక ఏడీసీపీ ట్రాఫిక్, 2 ఏసీపీలు, 9 మంది ఇన్స్పెక్టర్లు, 25 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా 650 మంది సిబ్బంది. అందులో 300 మంది హోంగార్డ్స్, 350 మంది కానిస్టేబుల్ నుండి ఏఎస్ఏ వరకు ఉన్నారు. అయితే ఇందులో ఈ సురక్షిత ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఈ హోంగార్డ్స్ 300 మంది హోంగార్డ్స్లో ఒక 150 మంది హోంగార్డ్స్ని సారు సిపి గారు ఇచ్చి ఈ సురక్షిత ప్రయాణం అనేటువంటి కాన్సెప్ట్కి మేము వెళ్ళడం జరిగింది. ఈ సిబ్బంది అందరికి కూడా మేము ముందేంటంటే ఫస్ట్ ఇనీషియల్గా వాళ్ళకి ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎవరైతే కొత్తగా వచ్చారో ట్రాఫిక్ వింగ్లోకి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి కొత్త యూనిఫారాలు ఇవన్నీ కూడా ఇచ్చి ఈ సురక్షిత ప్రయాణం అనేటువంటి కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ కాన్సెప్ట్లో ఏమిటంటే ఫస్ట్ ప్రయాణికుడు, వాహనదారుడు ఇంటి దగ్గర నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినట్టు వరకు కూడా వారు ఇంటికి చేరుకోవడం అనేటువంటిది ప్రశాంత వాతావరణంలో జరగాలి అనేటువంటి కాన్సెప్ట్. ఇందులో ఏంటంటే ఫస్ట్ మేము విశాఖపట్నం సిటీలో ఒక 35 సెంటర్లని ఐడెంటిఫై చేసాం అన్నమాట. నేషనల్ హైవే రోడ్డు, అదేవిధంగా ఇంటర్నల్ సిటీలో 35 జంక్షన్లని ఐడెంటిఫై చేసి మా దగ్గర ఉండేటువంటి ఆఫీసర్లు, ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లు, ఏసీపీలు, ఈ ఆఫీసర్లందరికీ కూడా ఒక్కొక్క జంక్షన్కి ఒక ఆఫీసర్కి ఇన్ఛార్జ్ ఇవ్వడం, వారికి కొంతమందిని సిబ్బందిని కేటాయించడం జరిగిందండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ డ్యూటీ ఏంటంటే మనకి ఏవైతే ఏ ప్రాంతాల్లో అయితే ఎక్కువ ఈ ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే ఎక్కువ చిన్న చిన్న ఈ యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయో, బ్లాక్ స్పాట్స్గా గుర్తించామో అలాంటి ప్రాంతాలను ముందు మనం ఐడెంటిఫై చేసుకోవడం, ఆ ప్రాంతాల్లో 35 మనం మెయిన్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ 35 జంక్షన్లో కూడా మెయిన్ ఏంటంటే ఒక ఎస్ఐ, ఒక 3-4 కానిస్టేబుల్ వాళ్ళకి సిబ్బంది ఇచ్చి ఆ జంక్షన్లో గుండా వచ్చేటువంటి వాహనదారుల్ని ఆపి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేటువంటిది ఫస్ట్ ఇచ్చామండి. ఒక 3 months కౌన్సిలింగ్ చేసాం. ఏమిటంటే ఎవరైనా వాహనదారుడు, 2-wheeler వాహనదారుడు ఉన్నాడు, 2-wheeler వాహనదారుడు ఉంటే వాడు హెల్మెట్ పెట్టుకోవాలి, బండికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, సీబుక్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, పొల్యూషన్ ఉండాలి, ఈ రికార్డ్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలని చెప్పడం. హెల్మెట్ కూడా కొంతమంది హెల్మెట్ ఉన్నప్పుడు కూడా కరెక్ట్గా పెట్టుకోరు, ప్రాపర్గా కరెక్ట్గా వాళ్ళకి పెట్టేయించి కొద్దిగా కౌన్సిలింగ్ టైప్లో చేయడం. సర్టిఫైడ్ హెల్మెట్ అంటే ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ మాత్రమే ధరించాలని వారికి చెప్పడం. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని చెప్పడం.
స్పీడ్ లిమిట్ తగ్గించుకోమని చెప్పడం. మనకి విశాఖపట్నం సిటీలో ఇంటర్నల్ రోడ్స్లో 40 కిలోమీటర్స్ స్పీడ్ దాటి ఎక్కువ వెళ్ళడానికి వీల్లేదు. ఆ 40 కిలోమీటర్ల స్పీడ్ మాత్రమే వెళ్ళాలని వాళ్ళకి బోధించడం. అదేవిధంగా లేన్ డిస్ప్లే అవ్వండి, సిగ్నల్ లైట్స్ దగ్గర సిగ్నల్ లైట్స్ డిస్ప్లే అవ్వండి. అదేవిధంగా మోటారు వాహనం 2 వీలర్ ఉన్నదంటే ఇద్దరు కంటే ఎక్కువ ప్రయాణం చేయకూడదని చెప్పడం. అదేవిధంగా కార్ల ప్రయాణం అయితే సీట్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోమని చెప్పడం. అదేవిధంగా ఇప్పుడు మనకి రకరకాలైనటువంటి హార్న్లు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మనకి శబ్ద కాలుష్యం రావడం, పక్కన వెళ్ళేటువంటి ప్రయాణికుడికి ఇబ్బంది కలగడం జరుగుతుంది. వాటికి సంబంధించి కౌన్సిలింగ్ ఇవ్వటం. అదేవిధంగా మనకి ఐ బీమ్ లైట్స్ అనే నైట్ టైం కొద్దిగా ఎల్ఈడి బల్బ్స్ అంటారు కదా, ఈ కాంతి ఎక్కువ వచ్చేటువంటి బల్బులు పెట్టుకోవడం, అలాంటి వాటి గురించి కౌన్సిలింగ్ ఇవ్వడం. అదేవిధంగా కొంతమంది వాహనాలకి స్టిక్కర్స్, రకరకాలైన స్టిక్కర్స్ పెట్టుకొని ఎమ్మెల్యే అని, ఎంపీ అని, పోలీస్ అని, ప్రెస్ అని, డిఫెన్స్ అని ఇలా పెట్టుకొని వెళ్తుంటారు. అంటే అనాథరైజ్డ్ పర్సన్స్, సరిగ్గా వాళ్ళకి ఆథరైజేషన్ ఉంటే పర్వాలేదు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం. ఈ రకంగా ఇంపార్టెంట్ అన్నీ కూడా మేము ఒక 13-15 పాయింట్స్ సురక్షిత ప్రయాణంలో ఈ సురక్షిత ప్రయాణం కాన్సెప్ట్లో ప్రతి జంక్షన్లో ఆ ఎస్ఐ, ఆ ఇన్స్పెక్టరు ప్రతిరోజు మార్నింగ్ 9:30 నుంచి 12:30, ఈవినింగ్ 4 to 6:30 అక్కడ ప్రయాణించేటువంటి ఆ ఏరియాలో ప్రయాణించేటువంటి ప్రయాణికులకు అందరికి కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నల్గా మనకి ఈ షాపింగ్ మాల్స్ దగ్గర, ఈ అపార్ట్మెంట్స్ దగ్గర మనకి లోన పార్కింగ్ ఉన్నప్పటికి కూడా రోడ్డు మీద పెట్టేస్తారు. ఆ సెల్లార్ పార్కింగ్ అనేటువంటిది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం. ఈ అన్నిటికి సంబంధించి కౌన్సిలింగ్ ఫస్ట్ విడతలో వాళ్ళకి ఇవ్వటం జరిగిందనమాట. ఇచ్చిన తర్వాత వాళ్ళు కొంత రకమైనటువంటి మార్పు, చాలామందిలో మార్పు వచ్చింది. తర్వాత సబ్సిక్వెంట్గా మేము ఏం చేసామంటే ఈ సురక్షిత ప్రయాణం కాన్సెప్ట్ని ఒక 100 స్కూల్స్కి ఎక్స్టెండ్ చేసాం. మనకి విశాఖపట్నం ఇంటర్నల్ సిటీలో ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతంలో స్కూల్ కానీ కాలేజ్ కానీ పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు, మళ్ళా స్కూల్ నుంచి స్కూల్ విడిచిపెట్టి మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఇటువంటి యాక్సిడెంట్స్కి గురి కాకుండా, రోడ్డు ప్రమాదాలకి జరగకుండా ఆ స్కూల్ టైమింగ్స్లో మన ట్రాఫిక్ పోలీస్ని అక్కడ పంపించి స్కూల్ పిల్లల్ని సక్రమంగా స్కూల్కి పంపించడం, మళ్ళీ రిటర్న్లో వాళ్ళు బాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రిటర్న్ ఇంటికి చేరుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే స్కూల్ పిల్లలందరిలో కూడా మంచి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళు అంటే మీ స్కూల్కి ధైర్యంగా వెళ్ళి మళ్ళీ ఇంటికి క్షేమంగా చేరుకోవడం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ పిల్లల తాలూకు పేరెంట్స్ కూడా మనం కల్పించడం జరిగింది. ఈ సురక్షిత ప్రయాణంలో మనం అవేర్నెస్ 3 months పెట్టడం వలన మొత్తం సిటీలో ఉండేటువంటి వాహనదారులందరూ కూడా మనకి బాగా కోఆపరేట్ చేశారు. వాళ్ళు కూడా మ్యాక్సిమం ఏంటంటే ఈ ఏవైతే మోటార్ వాహనాలకు సంబంధించి వైలేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకున్నారు. కొంతమంది నెంబర్ ప్లేట్ మీద చైర్మన్ అని, డైరెక్టర్ అని రాసుకొని దొరుకుతుంటారు. అవి కూడా నేరం కదా? అవి ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాం. మనకి అప్పుడు ఈ స్టిక్కర్ దీంట్లో అవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాం. అలాగే ఆటోల్లో ఎక్కువ మందిని ఎక్కించుకొని ప్రయాణం చేయడం, దానికి కూడా చేస్తున్నాం. అదేవిధంగా హై బీమ్ లైట్స్ అంటే ఎక్కువ కాంతినిచ్చేటువంటి లైట్లు పెట్టుకొని ఎదుటిగా వచ్చేటువంటి ప్రయాణికులు కూడా ఇబ్బంది కలుగుతుంది. అలాంటివి కూడా మనం మీద కూడా చర్య తీసుకుంటున్నాం. ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాం వాటికి. ఈ టింటెడ్ గ్లాస్కి, హై బీమ్ లైట్స్కి, రెగ్యులర్ నెంబర్ ప్లేట్కి వీటన్నిటిని కూడా ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాం. ఒక స్టిక్కర్స్ మట్టుకు కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఓకే, ఇది సురక్షిత ప్రయాణంలో భాగంగా ఇది. తర్వాత ఇంకో ప్రాజెక్ట్ ఉంది, మార్పు అని ఒకటి పెట్టారండి. మనకి విశాఖపట్నం సిటీ మంచి సుందరమైన నగరం, 30 కిలోమీటర్లు బీచ్ రోడ్డు ఉంది, సువిశాలమైనటువంటి బీచ్ రోడ్డు. అదేవిధంగా బీఆర్టీఎస్ రోడ్డు ఒక 43 కిలోమీటర్లు ఉంది, చాలా విశాలంగా ఉంటుంది. ఈ ఎవరైతే యూత్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కువ సీసీ ఉండేటువంటి బళ్ళు 2 వీలర్స్ కొనుక్కోవడం, ఎర్లీ మార్నింగు అదేవిధంగా మిడ్ నైట్ ఆ ప్రాంతాల్లో ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఆ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు ఏదో ఒక ప్రాంతానికి రమ్మని చెప్పడం. ఇప్పుడు ఏదో మన రుషికొండ దాటాక సాగర్ నగర్ ఆ ఏరియా దాటాక ఐసోలేటెడ్గా ఉంటుంది ఐటీసీఎస్ ఆ ప్రాంతంలో. అదేవిధంగా మనకి అరిలోవా ఏరియాలో మనకి బీఆర్టీఎస్ రోడ్డు ఉంది, కొద్దిగా నైట్ అయిపోతే ఎర్లీ మార్నింగ్ ఐసోలేటెడ్గా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో వీళ్ళందరూ కలుసుకున్న తర్వాత ఈ బైక్ రేసింగ్లకు పాల్పడడం. అదేవిధంగా యూత్ చాలా ఓవర్ స్పీడ్ మీద వెళ్ళడం. మనకు బీచ్ రోడ్లో 40 కిలోమీటర్స్ దాటి స్పీడ్ వెళ్ళకూడదు.
కానీ వాళ్ళు 80, 120 అంత స్పీడ్లో వెళ్ళి ప్రమాదాలకు గురి అవుతున్నారు. అంటే ఒక 2-3 చనిపోవడం కూడా జరిగింది. ఆ చనిపోయిన వాళ్ళ కేసులు మీకు గుర్తున్నాయండి? ఉన్నాయండి. 1-2 చెప్పండి. మనకి ఇక్కడ కొబ్బరితోట ఏరియా అని ఉంది. ఆ కొబ్బరితోట ఏరియాలో ఒక మెకానిక్ ఉన్నారండి. సింపుల్ మెకానిక్ అనమాట. అతనికి ఒక కొడుకు ఉన్నాడు, ఇంజనీరింగ్ ఏదో చదువుతున్నాడు. ఐసీసీ బండి కొనిచ్చాడు పాపం, ఏదో కుర్రవాడు ఇదైతే. తండ్రికి తెలియకుండా ఈ ఉదయాన్నే ఫ్రెండ్స్ తోటి బీచ్కి వెళ్ళి ఆ బీచ్ ఏరియాలో చాలా ఓవర్ స్పీడ్గా వెళ్ళిద్దరు. మనకి ఇంచుమించు ఇక్కడ మనకి పార్క్ హోటల్కిను ఆ రోప్ వేకి మధ్యలో అనమాట ఒక డివైడర్ని కొట్టేశారు. ఆ అబ్బాయి స్పాట్లో చనిపోయాడండి. చాలా బాధ అనిపించింది మాకు. ఇంటికి కూడా వెళ్ళాం మేము. అంటే అంత భేద స్థితిలో ఉండి కూడా తండ్రి ఆ బండి అంటే కొడుకు ప్రాధాయపడినందుకు బండి కొనిచ్చినందుకు ఆ కుర్రవాడు ఆ బండిని సద్వినియోగం చేసుకోకుండా ఈ విధంగా ఓవర్ స్పీడ్గా డ్రైవ్ చేయడం వలన మరణానికి. హెల్మెట్ కూడా పెట్టుకోలేదా? హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. ఇలాంటి సంఘటనలు 2-3 బీచ్ రోడ్లో జరిగాయి. మనం ఎప్పుడైతే ఈ జరగడం వలన మేము ఈ స్పీడ్గా వెళ్ళినటువంటి రేసర్స్కి, స్పీడ్ డ్రైవర్కి, అదేవిధంగా ఈ మాడిఫైడ్ సైలెన్సర్ పెట్టుకొని ఎక్కువ సౌండ్ పెట్టి ఎక్కువ స్పీడ్గా వెళ్ళిన వాళ్ళకి పట్టుకుంటున్నాం, కేసులు పెడుతున్నాం, కోర్టుకి పెడుతున్నాం, ఫైన్లు కూడా ఇంపోజ్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా వారిలో మార్పు రావటం లేదు. అందుకని చెప్పి మనకి మనీష్ కుమార్ సిన్హా గారు సిపిగా వచ్చిన తర్వాత ఈ మార్పు కౌన్సిలింగ్ ఫర్ స్పీడ్ బైక్ రైడర్స్ అనేటువంటిది మేము ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ప్రవేశపెట్టిన తర్వాత మేము ఏం చేస్తున్నామంటే ఇందులో ముఖ్యంగా ఎవరైతే ఈ బైక్ రేసర్స్ ఉంటారో, స్పీడ్గా వాహనాన్ని నడిపిన వాళ్ళు ఉంటారో, అదేవిధంగా మాడిఫైడ్ సైలెన్సర్లు పెట్టుకొని వాహనాన్ని ఎక్కువ సౌండ్ చేస్తూ స్పీడ్గా వెళ్తున్నారో వీళ్ళందరినీ కూడా లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ వాళ్ళు పట్టుకొని కేసులు పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు కేసులు పెట్టిన వరకు ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కేసులు పెట్టిన తర్వాత ప్రతి బుధవారం కూడా మనం ఇక్కడ కార్ హెడ్ క్వార్టర్లో ఒక మార్పు కౌన్సిలింగ్ సెంటర్ ఫర్ స్పీడ్ బైక్ రైడర్స్ అనేటువంటిది ఒకటి పెట్టాం. ఇందులో ఏంటంటే నేను ఏడీసీపీ ట్రాఫిక్ నేను ఒక మెంబర్ని, అదేవిధంగా మనకి ఆర్టీఏ డిపార్ట్మెంట్ నుండి ఎంఈ ఇన్స్పెక్టర్ గారు అనిల్ గారు అని చెప్పి అతను ఒక మెంబరు, అదేవిధంగా సిపి గారు ఉత్తర్వుల మేరకు ఏసీపీ సిసిఎస్ గారిని కూడా ఒక మెంబర్గా పెట్టారు. మీ ముగ్గురు ఇందులో మెంబర్స్గా ఉన్నాం. మీ ముగ్గురం కలిసి వీళ్ళకి కౌన్సిలింగ్ అనేటువంటిది చేస్తాం. ఈ కౌన్సిలింగ్లో భాగంగా మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ ప్రతి బుధవారం కూడా ఇది కౌన్సిలింగ్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఈ బుధవారం నుంచి బుధవారం వరకు మధ్యలో ఎన్ని కేసులు వచ్చాయని చెప్పి ఏ పోలీస్ స్టేషన్లు ఉన్నాయో ఆ కేసులు నమోదు చేశారో ఆ పోలీస్ స్టేషన్కి ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. 9:30 కల్లా కార్ సెంటర్కి విత్ పేరెంట్స్, తల్లిదండ్రులతో సహా ఈ పేరెంట్ తండ్రి కానీ తల్లి కానీ ఎవరో ఒకరు అనమాట